మిసైల్స్ అనేది వాళ్ళ దగ్గర తగ్గిపోయినాయి. అందుకని ఆచితూచి వేస్తున్నారు. మొదటి రోజు 100% వేస్తే తర్వాత ఇప్పుడు 80%, 86% వరకు తగ్గిందంటే చాలా తగ్గించారని. అంటే వాళ్ళు కూడా అంటే వ్యూహాత్మకంగా ఆ లక్ష్యాన్ని ఛేదించే విధంగా వేయటం కోసం కొంచెం తగ్గించినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద అమెరికా పరంగా చూసుకుంటే మిసైల్స్ కొరత, ఇక్కడ మనకి ఇరాన్ చూసుకుంటే బాలిస్టిక్ మిసైల్స్ కొరత, ఇక ఇజ్రాయెల్ మాత్రం లేదు ఈ లేదు ఎక్కడెక్కడ వాళ్ళకి ముందుగానే ఆయుధాలు సమకూర్చుకొని దానికి అనుగుణంగానే అసలు 500 మ్యూటేషన్స్ అంటే ఆయుధాలని వాళ్ళకి మిసైల్స్ కానీ ప్రయోగించడం ద్వారా వాళ్ళకి చిన్నాభిన్నం చేసి ఆ టార్గెట్స్ని కూడా ఛేదించారని చెప్పి మనం ఒక రకంగా చెప్పొచ్చు. కానీ ఇరాన్ మాత్రం మేము తగ్గేదే లేదని చెప్పడం ద్వారా ఈ అండర్ గ్రౌండ్ మిసైల్స్లో ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒక్కొక్క మిసైల్ని బయటికి తీసే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే డ్రోన్స్ మీదనే మనకి ఇరాన్ ఎక్కువగా ఆధారపడిందని మనం భావించవచ్చు. విజయ్ గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం అయితే 6వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇటు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. మొదటి రోజు ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్ ఆ రోజు నుంచే ప్రతీకార చర్యలకైతే దిగింది. ఇందులో భాగంగానే ఎక్కడైతే అమెరికా ఇజ్రాయిల్ స్థావరాలు అంటే యుద్ధ స్థావరాలు ఉన్నాయో, ఇటు ఎమిరేట్స్ దేశంలో ప్రధానంగా దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలు మొత్తాన్ని కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుని ఆ స్థావరాలపైన దాడులు చేస్తోంది. కేవలం ఆ స్థావరాలపైనే కాదు, సివిలియన్స్ పైన కూడా దాడి చేస్తోందని ఇటు అమెరికా కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఈ మొత్తం దాడులను అయితే కొనసాగిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని పైన కూడా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పైన కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇక ఇరాన్ పైన ప్రధానంగా ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఫోకస్ చేస్తాయని చెప్పుకోవాలి. టెహ్రాన్ పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. దాంతో పాటుగా ఈ మొత్తం గల్ఫ్ కంట్రీస్ చుట్టూ నుంచి కూడా ఇరాన్ పైన దాడులను అయితే కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి దాడులు చేస్తున్నారు, మరోవైపు అబుదాబి లేకపోతే దుబాయ్ ఇటువంటి ఎమిరేట్స్ సంబంధించినటువంటి స్టేట్స్ పై నుంచి కూడా దాడులు చేస్తోంది. అంటే అమెరికా అయితే చాలా వ్యూహాత్మకంగా ఈ దాడులు చేస్తోందని చెప్పుకోవాలి. కాకపోతే ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఒక డ్రోన్ వ్యవస్థ ఉంది. డ్రోన్ వ్యవస్థతోటి ఏదైతే అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ పెద్ద పెద్ద క్షిపణులను వదులుతోందో ఆ క్షిపణులను ఎదుర్కొనేంతగా లేకపోతే ఆ క్షిపణులను మించి ఇటు ఇరాన్ అయితే దాడులు కొనసాగిస్తోంది. ఎందుకంటే వాళ్ళ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఆ డ్రోన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక్కో డ్రోన్ తయారు చేయడానికి కేవలం 25 నుంచి 35 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతోంది. ఇటువంటి డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా లెక్క తేలడం లేదు. అటువంటి డ్రోన్స్ తోటి ఇజ్రాయెల్ పైన లేకపోతే ఇటు ఎమిరేట్స్ పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. కానీ వీటిని అడ్డుకునేందుకు ఇంటర్సెప్టార్ మిసైల్స్ తోటి అమెరికా ఇజ్రాయెల్ కూడా ప్రయత్నం చేస్తోంది. కాకపోతే ఒక్కో ఇంటర్సెప్టార్ మిసైల్ ఖర్చు మనం చూసుకున్నట్లయితే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 30 కోట్ల రూపాయలకు పైగా ఒక్క ఇంటర్సెప్టార్ మిసైల్ తయారు చేయడానికి అవుతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమెరికా కావచ్చు లేకపోతే ఇటు ఇజ్రాయెల్ కావచ్చు పెద్ద ఎత్తున యుద్ధానికి ఖర్చు చేస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతోటే యుద్ధాన్ని కొంత సమర్థవంతంగా చేస్తుందనే చెప్పుకోవాలి.